అంతే కదా! మనుషుల వ్యవహారం ఎలా ఉంటదంటే, వాళ్ళకన్నీ అనుకూలంగా భజన చేస్తేనేమో, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు చేస్తేనేమో, ఆయన చాలా మంచోడు, భక్తిపరుడు అని మాట్లాడతారు. ఎంతమంది మనుషులు నిన్ను గౌరవించినా, గుర్తించినా, ప్రేమించినా, విధేయత చూపినా, వాళ్ళందరి మనస్సుల్లో నీకు ఆ స్థానాన్ని కల్పించింది యేసయ్య. కాబట్టి నువ్వు ప్రప్రథమంగా నీ దృష్టి దేవుని వైపే నిలుపు. మనుషులు మనకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేరు, కానీ దేవుడు మనకు మనుషుల్ని తీసుకొచ్చి ఇవ్వగలరు. ఎంతమందినైనా ఆయన తెచ్చి ఇవ్వగలరు. ఎంతమంది హృదయంలోనైనా స్థానం ఆయన ఏర్పాటు చేయగలుగుతాడు. కాబట్టి ఈ ఈ సంఘ పరంగానే కాదు, కుటుంబ పరంగానైనా, సమాజ పరంగానైనా, బంధు పరంగానైనా, దేవుని మార్గంలోకి నేను వెళితే బంధువులు నాకు దూరం అవుతారేమని కొంతమంది భయపడతారు. ఓడి బంధువులు, దేవుడు కృప నీ మీదకి వస్తే ఆ బంధువుల కంటే శ్రేష్టమైన ఆత్మీయ బంధువుల్ని వందలాది మందిని ఇస్తాడు.